హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి క్లాత్ గురించే ఫ్రెండ్స్. మళ్ళీ అయితే కామన్గా సామెత ఉంటుంది కదా, ఫాల్ గురించి చీర కొనుక్కుంటారా అని. అలాంటిది నేను ఇప్పుడు చేశాను. ఇప్పుడు అంటే ఈ డ్రెస్ గురించి అలానే ఉంటుంది అనమాట. ఈ చున్నీ నచ్చి నేను ఈ డ్రెస్ని డిజైన్ చేసుకున్నాను అనమాట. ప్లెయిన్ వైట్ కాటన్ ఫ్యాబ్రిక్ తెప్పించుకొని ఈ డ్రెస్ని నేను స్టిచ్ చేసుకున్నా. దీనికి ఒక లేసు అవన్నీ తెప్పించేసుకున్నా అనమాట. ఈ చున్నీ గ్రాండ్ కాబట్టి నేను ప్లెయిన్ డ్రెస్ని డిజైన్ చేసుకున్నాను. చున్నీ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, మీరే చూసేయండి. ఫోన్లో లైట్గా కనిపిస్తుంది, బట్ డైరెక్ట్ అయితే డార్కే ఉంది ఇది చున్నీ. ఇది వచ్చేసి హాఫ్ వైట్ క్రీమ్ కలర్ అనమాట. కాటన్ క్లాత్, సమ్మర్లో హాయిగా ఉంటుంది. ఈరోజు వేసుకున్నాను ఈ డ్రెస్, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ క్లాత్ కూడా నా దగ్గర ఉంది సిల్క్కి. నేను అరౌండ్ 50 మీటర్స్ తెప్పించా, 50 మీటర్లు తెప్పించా. ఇంకా నా దగ్గర 5 మీటర్సే మిగిలింది. ఆ ఒక్క 5 మీటర్స్ అలా ఆగిపోయిందనమాట. ఇందులో ఒక 5 మీటర్స్ ఆర్డర్ ఉంది ఆల్రెడీ. ఇది 10 మీటర్స్ బిట్, 5 మీటర్స్ ఆర్డర్ ఉంది, నేనే స్టిచ్ చేయాలి. ఇంకో 5 మీటర్స్ కావాలంటే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. కాస్ట్ డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను. ఇది నేను కొరియర్ చేయాల్సిన 5 మీటర్స్. ఇంకా 5 మీటర్సే మిగిలింది. ఈ డ్రెస్కి నేను ఎలా స్టిచ్ చేశానంటే, ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇది ఒక లేస్ అనమాట. ఇది ఒక బిట్ కాదు, ఫ్యాబ్రిక్ కాదు, ఇది కూడా హాఫ్ వైట్లోనే ఇలా హ్యాండ్కి కూడా వేసుకున్నాను. ఆ లేస్ కూడా చూపిస్తాను. కావలసిన వాళ్ళు దీన్ని కూడా కొనుక్కోవచ్చు మా దగ్గర. ఇలా ఉంటుంది, కనిపిస్తుందా? క్లియర్ ఉందా మీకు? ఇలా వస్తుంది. ఈ జార్జెట్ మీద వచ్చింది, మెత్తగానే ఉంటుంది, ఏ రకంగా గుచ్చుకోదు. అండ్ ఇది నేను చాలాసార్లు వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న లేస్ వచ్చిందా, సన్నది సమోసా లేస్ అంటున్నారు కదా, ఇది. ఈ 3 ఐటమ్స్ యూస్ చేసి మాత్రమే నేను ఈ డ్రెస్ని డిజైన్ చేసుకున్నాను. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ డ్రెస్కి. ఈ డ్రెస్ నేను స్టిచ్ చేసుకున్న తర్వాత, నాకు ఆర్డర్స్ వచ్చిన తర్వాతనే నేను 50 మీటర్స్ ఫ్యాబ్రిక్ తెప్పించాను అనమాట. నేను కుట్టాలి కాబట్టి నేను కొరియర్ చేయాల్సిన ఫ్యాబ్రిక్ కూడా ఇప్పటికీ నా దగ్గరే ఉంది. ఇంకొక ఫ్యాబ్రిక్ నేను ఈరోజు ఒక కస్టమర్ వచ్చారు, కామన్గా మన ఫ్యాబ్రిక్స్ చూస్తారు కదా, ఆ రకంగా నేను ఈరోజు ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల నాకు మళ్ళీ మిగిలిపోయిన 10లో 5 మీటర్స్ సేలే అయిపోయాయి. సో నేను ఇంకా 5 మీటర్స్ ఉన్నాయి. ఇలా వీడియో పెడదాము అనేసి ఇప్పుడు ఈ మధ్య ఒకటి స్టార్ట్ చేశా కదా, సో ఇలా కూడా అమ్ముదాంలే అని. చూడండి ఫ్రెండ్స్, కాటన్ది డ్రెస్సెస్ లాగా, చిన్నపిల్లల ఫ్రాక్స్ లాగా, ఎప్పుడు చెప్పేదే కాటన్. ఇంకా వర్క్లో కూడా అమ్ముతాను, తక్కువ ఉంటాయి నా దగ్గర, కాకపోతే కాటన్లోనే ఎక్కువ సేల్ చేస్తూ ఉంటాను. చూసేయండి ఫ్రెండ్స్, చాలా మెత్తగా ఉంటుంది. ఇగోండి, సింగిల్ లేయర్ ఇది. ఇలా ఉంటుంది, కనిపిస్తుందని అనుకుంటున్నాను. అర్థమవుతుందో? నా డ్రెస్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. డిజైన్ ఇలా స్టిచ్ చేశాను నేను. లేస్ని ఇలా బార్డర్ లాగా వేసుకున్నాను. ఇవి సేమ్ నెక్ అయితే ఏ షేప్లో ఉందో, ఇలా బార్డర్ కూడా ఆ షేప్లోనే వేసాను. యోక్ పార్ట్ కంటే కిందకి వేసా, ఒక డిజైన్ లాగా ఉంటుంది అనేసి. మీకు క్లియర్గా ఉందో లేదో, ఇక్కడ సన్న కుచ్చులు పెట్టా. మనము మిషన్ మీద థ్రెడ్ని లూజ్ కుట్టు వేసి ఇలా దగ్గరికి టైట్గా లాగితే ఎలా వస్తుందో అలా. బ్యాక్ వచ్చేసి హై నెక్కే పెట్టాను. ఇలా బ్యాక్ వచ్చేసి మిడిల్లోనే కుచ్చులు పెట్టాను. మన బాడీ షేప్ అనేది క్లియర్గా ఉంటుంది. హ్యాండ్కి వచ్చేసి నేను ప్లేనే ఉంటుంది, హ్యాండ్ జాయింటింగ్ దగ్గర. ఇక్కడ మాత్రమే కుచ్చులు పెట్టేసాను అనమాట, చిన్నగా. లూజ్గా కంఫర్ట్గా మడిచినా కానీ హాయిగా ఉంటుంది. రెగ్యులర్ వేర్ కదా, డైలీ వేర్ అనేది మనకి ఎన్ని విధాలుగా కుదిరితే అన్ని విధాలుగా కంఫర్ట్గా ఉంచుకోవడం ఉత్తమం. ఫంక్షన్ వేర్ అనుకోండి, ఓకే, ఒక 1 అవర్ 2 అవర్స్ 1 డే ఉంచుకొని విప్పేస్తాం. బట్ రెగ్యులర్ వేర్ అనేవి కంఫర్ట్గా ఉంచుకోకపోతే అది సమ్మర్లో అయిపోతాం ఇక, అంతే ముచ్చట. చూడండి, ఇప్పుడు నేను చూపించా కదా లేస్, ఇది వచ్చేసి డబుల్ వేసా, మధ్యలో జాయింటింగ్ ఉంది, కనిపిస్తుందా మీకు? డబుల్ వేసా అన్నమాట, ఇంత వెడల్పు రావడానికి.
బాగుందా? ఈ డ్రెస్ ఇప్పటికీ నేను మళ్ళీ తెప్పించినా మళ్ళీ సేల్ అయిపోతూనే ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్. ఎక్కువగా నేను ఫ్యాబ్రికే సేల్ చేస్తూ ఉంటాను. కస్టమైజేషన్ తక్కువ. నాకు మాస్టర్ లేడు ఇప్పుడు. వచ్చినప్పుడు చూసుకోవాలి. వచ్చినప్పుడు తీసుకుంటూనే ఉంటాను. పెళ్లి కూతుళ్ళవి వాళ్ళవి. ఎక్కువ నేను స్టిచ్చింగ్ అనేది చెయ్యను. నాకు ఫ్యామిలీ, ఇంట్లో పిల్లలు, చిన్న బాబు ఉన్నాడు కదా, కుదరదనమాట. ఈ డ్రెస్ మీదకి ఈ చున్నీ నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే వేసుకుంటూ ఉంటాను. గ్రాండ్ లుక్ వస్తుంది ప్లెయిన్ దానికి. ఒకవేళ దీనికి మనం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న చున్నీ అయినా వేసుకోవచ్చు. ఇది విడిగా కొన్నాను. ఇది నేను ఫ్యాబ్రిక్ కోసం, ఫ్యాబ్రిక్తో చేసింది అయితే ఏం కాదు. ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇది వేసుకుంటాను, బయటికి వెళ్ళినప్పుడు ఇది వేసుకుంటాను. ఫ్యాబ్రిక్ మాత్రం నా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. ప్రజెంట్ నేను చాలా తక్కువ బిజినెస్ చేస్తూ ఉంటాను. ఎక్కువ స్టోర్ పెట్టుకోను. నా దగ్గర ఫ్యాబ్రిక్స్ ఇంకా ఉన్నాయి, బట్ ఈ మధ్య నేను కొంచెం బిజీ ఉండడంతో స్టిచ్చింగ్లో కానీ వీడియోస్ చేయడం లేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది, అలా కుదిరింది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ జస్ట్ 5 మీటర్సే మిగిలింది ఫ్రెండ్స్. లాస్ట్ 5 మీటర్స్ కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. నా పాత వీడియోస్ చూసినా నా నెంబర్ మీకు కనబడుతుంది. ఇప్పుడు నేను పెట్టకపోయినా కానీ కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఇది మాత్రమే కాదు, నా దగ్గర ఇంకో ఫ్యాబ్రిక్ కూడా ఉంది. నా పాత వీడియోస్లో ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి ఆఫర్లో పెట్టాను, చాలా తక్కువ కాస్ట్. దాంతో కూడా మేము డిజైన్ చేస్తున్నాము. ఇంకా జోక్ ఏంటంటే నేను కుట్టుకోలేదు ఆ డ్రెస్ తోటి, ఆ క్లాత్ తోటి నేను ఇంకా స్టిచ్ చేసుకోలేదు. నేను 2 టైప్స్ డిజైన్స్ స్టిచ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యా. కస్టమర్స్కి కుట్టడమే సరిపోతుంది ఆ ఫ్యాబ్రిక్ తోటి నాకు.